ఎవరిని అడగబోతున్నారు? Before that, I have a dialogue too. డైలాగ్, ఓకే. So, myself, Charishma Reddy. And ముందుగా కళ్ళతో కవ్విస్తారు, మాటలతో నవ్విస్తారు, మనసుతో హత్తుకుంటారు, మొత్తానికి మెప్పిస్తారు. అసలు చిత్రంతో రంజింపచేసే జీవి మన చిరంజీవి సార్. ఎక్కడ డైరెక్టర్ సార్, వేర్ ఇస్ చిరంజీవి సార్? మెగాస్టార్ గారు ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసి ఒక మంచి సినిమా గురించి ఆయన ఏం ఫీల్ అయ్యారో ఒక ట్వీట్ పెట్టి వదిన గారితో కలిసి యూఎస్ వెళ్ళారు. నెక్స్ట్ వీక్లో వస్తారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నయ్యని కలుసుకోబోతున్నాం అందరం. వీఆర్ మిస్సింగ్ హిమ్ హియర్. అండ్ ఆల్సో ఈ టైటిల్ బోలా శంకర్ అనే టైటిల్ చిరంజీవి సార్ పేరు శివశంకర వరప్రసాద్ నుంచి వచ్చిందా? ఈ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది 3 years బ్యాక్ మే 11th అనుకుంటాం. సో ఏ పేరు పెట్టాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఇంట్లోనే, అప్పుడు కోవిడ్ టైము, అందరూ నా టీం అందరు ఉన్నారు. సో బోళా శంకర్ స్ట్రైక్ అయింది, దాని వెనకాల ఏమీ లేదు, స్ట్రైక్ అయింది. ఒక చాలా బ్రైట్గా అనిపించింది బోళా శంకర్, 2 షేడ్లు ఉండే క్యారెక్టరు. సో దానికి పేరు అన్నయ్య గారికి ఉన్న పేరు శంకర్ పెడితే అది ఎప్పుడు ఇంకా ఆ పవర్ డబల్ అవుతుంది. సో మెగాస్టార్ బోళా శంకర్ అనేది ఆ రోజు వచ్చింది. దాన్ని టీం మెంబర్స్ అందరికీ ఫస్ట్ చెప్పి ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ చెప్పాను, అదిరిపోయిందండి అన్నారు. సో అలా అదొక స్ట్రీక్లోంచి వచ్చింది. సో అందుకే దీన్ని వైబ్ ఆఫ్ బోలా అని, స్ట్రీక్ ఆఫ్ శంకర్ అని ఆ పేరుని రకరకాలుగా ఈ సినిమా సాంగ్స్లో కూడా వాడటం జరిగింది. సో దట్స్ ద హిస్టరీ బిహైండ్ ఇట్. కానీ ఒకటి మాత్రం నిజం, దట్ సార్ యాక్టింగ్కి హద్దులు లేవు అండ్ మా అభిమానానికి సరిహద్దులు లేవు. అండ్ సుశాంత్ సార్, మీ కరెంట్ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇందాక సాంగ్ చూసాకైతే యూ మ్యాచ్ ద ఎనర్జీ విత్ చిరంజీవి సార్. సో హౌ వాజ్ ఇట్ డాన్సింగ్ విత్ సార్? అది మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. యాక్చువల్గా స్క్రీన్ మీద ఎవరు కనపడరు ఆయన తప్పితే, దట్స్ అ ఫ్యాక్ట్. మెయిన్గా ఏంటంటే అఫ్కోర్స్ చిరంజీవి సార్స్ గ్రేస్ వి బీన్ సీయింగ్ ఫర్ డెకేడ్స్, అది అలాగే ఉంది. అండ్ ఇట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ మీ టు షేర్ ద స్క్రీన్. అది సీన్లో స్క్రీన్ షేర్ చేయడం అదొకటి, బట్ ఆయనతో పాటు ఒక స్టెప్ వేయటం దట్స్ లైక్ లైఫ్ టైం థింగ్. అది అదృష్టం అందరికీ, ఇట్స్ వెరీ రేర్ థింగ్. అది మళ్ళీ వస్తుందో లేదో కూడా తెలియదు. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అబౌట్ దాట్. అండ్ ఈ సాంగ్లో ఎస్పెషలీ సార్ మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బాగుంది సుశాంత్ అనేవారు చూసి. అప్పుడప్పుడు ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్ అండ్ అసిస్టెంట్స్ చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు సార్ కొంచెం గ్రేస్లో కొంచెం షోల్డర్ అలా అని చిన్న చిన్న టిప్స్ కూడా ఫ్రమ్ హిజ్ ఎక్స్పీరియన్స్ అది రావటం. అది నాకేంటంటే అది నేను నెక్స్ట్ సినిమాలు అన్నిట్లో వాడేస్తాను ఆయన ఇచ్చిన టిప్స్ అన్నీ. బట్ అండ్ అలాంగ్ విత్ దట్ తమన్నా ఈజ్ అన్ అమేజింగ్ డాన్సర్. కీర్తి వివ్ సీన్ మన దసరాలో. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్. సో వాళ్ళ ముగ్గురితో నేనుండి వేయాలంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ తగ్గకూడదు అని ట్రై చేశాను. హాయ్ మహాతీష్ సార్. హలో బ్రో, ఏ బ్రాండ్ తాగేసావు బ్రో? దరువు తర్వాత చెప్తా, సీక్రెట్ అది. బేసిక్గా పార్టీలకి వెళ్తే దరువు వింటూ దారా తాగుతాం. సో మంచినీళ్ళు తాగి పాట వింటూ చేస్తే ఆ మూడు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తాగినంత ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం. సో 2 times విన్నాను ఇక్కడ, బాగా అనిపించింది. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఐ హోప్ ఐ సాటిస్ఫై ఎవ్రీవన్. అన్న బిల్లా రిలీజ్ అయిన తర్వాత మీ మీద ఉండే అప్పటి వరకు ట్రోల్స్ చూస్తుండే. నేను బిల్లా రిలీజ్ టైంకి నేను చాలా చిన్న. సో రిలీజ్ అయినప్పుడు మీరు దేవి థియేటర్కి వచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న. అది చూసిన తర్వాత మీ మీద ఉండే పర్సెప్షన్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇది మీకు మంచి కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ కుమ్మేశారు కొన్ని ఫ్రేమ్స్ టీజర్లో చూశాను. ఫస్ట్ టైం అంటే మెగాస్టార్ గారు చేసి ఉంటారు తెలంగాణ యాక్సెంట్లో. ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకొంచెం కామెడీ టైమింగ్ ఇదంతా. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్, దిస్ ఇస్ మాధవ్. మై క్వశ్చన్ టు ఆది అన్న. అన్న యాక్చువల్గా నేను ఈ సాంగ్లో లిరిక్స్కి కానీ డ్యాన్స్కి కానీ నాకు ఏ సంబంధం లేదు.
అంటే కాదు ఈ సాంగ్ లో ఆది ఉంటాడు ఈ song లో నేను కానీ getup scene అన్నా కానీ చేశాను. కనపడ్డు ఆది గెటప్ సీన్ ఇద్దరు ఉంటారు కానీ కనపడరు. ఓకే. మీరు కనిపెడితే గ్రేటే ఎక్కడ ఉన్నాము. ఓ అంత పకడ్బందీగా ప్లాన్ చేశారు శేఖర్ మాస్టర్. అంటే గెటప్ సీన్కి తనకి సీరియస్గానే స్టెప్స్ ప్రాక్టీస్ చేపించడం. ఓకే. ఆది దండం పెట్టి ఏంటన్నా ఇది చిరంజీవి గారి ముందు నాతో డ్యాన్స్ చేయించడానికి ఎందుకన్నా అని మాస్టర్ని బతిలాడుకోవడం. 5-6 పార్టీలు కూడా ఇచ్చాడేమో డౌట్ ఓ స్టెప్ వేయించకుండా ఉండడానికి. మీ డాన్స్ కి మేము చాలా పెద్ద ఫ్యాన్స్ సార్. నా డాన్స్ కా చాలు మీరు ఒక్కరైనా ఉన్నారు నా డాన్స్. దీంట్లో ఒక ముక్క చెప్పాలి. లిరిక్ సార్ పాడాలి, చిరంజీవి సార్ పాడాలి. ఓకే, పాడుతుంటే మేము ఎవరు పాడట్లేదు, చెప్పారు ఈ లిరిక్ సార్ పాడాలి అని చెప్పి మేము డాన్స్ చేస్తున్నాం. ఈయన మాత్రం లిరిక్ పాడేస్తున్నారు. నాకు ఆ టైంకి నాలోకి చిరంజీవి గారు వచ్చారు, నేనేం చేయలేను. సూపర్. అయితే చిరంజీవి సార్ నిజంగా వచ్చి ఆయన జాకెట్ చేసి అది నువ్వు వేసేసుకున్నాడు వేసేసే చెప్పి అన్నారు. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్? ఆగస్టు 11th రిలీజ్ డేట్. దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ఒక 1 month అనుకోండి. దాని తర్వాత లైఫ్ ఏంటనేది ఇప్పటివరకు ఏమీ ప్లానే చేయలేదు. ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. ఐ వాంట్ టు ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్, దిస్ మెగా డ్రీమ్. సూపర్ సార్. మెహర్ రమేష్ గారు, మీ ఆబ్వియస్లీ స్టైల్ చాలా బాగుంటుంది మీ సినిమాలో. బిల్లా ఆది గారు మెన్షన్ చేసినట్టు బిల్లా అండ్ అదర్ ఫిల్మ్స్, ఎస్పెషలీ మ్యూజిక్ కూడా గ్రేట్గా ఉంటుంది. శక్తి సినిమాలో ప్రేమదేశం యువరాని, ఐ థింక్ దట్ ఈస్ మై ఫేవరెట్. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇంకో మూవీ తీశారు కదా, 1, 2, 3 నేను ఒక లవ్లీ సాంగ్స్. సో మీరు కొత్తగా ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, అంటే చిరంజీవి గారిని ఎలా చూపించడానికి ట్రై చేశారు ఈ సినిమాలో? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ ఈస్ ద న్యూ థింగ్ దట్ వీ కెన్? అదే ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమా లాగా ఉంది, రౌడీ ఎల్లుడు తర్వాత లాగా ఉంది. ఇప్పుడుండే జనరేషన్ ట్విట్టర్లో ఫాలోయర్స్ గురించి, ఫేస్బుక్లో ఫాలోయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా అనేది లేని రోజుల్లో మిలియన్స్ ఫాలోయర్స్ ఉన్న మెగాస్టార్ ఆయన. కొలతలు ప్రమాణాలతో సంబంధం లేని అభిమానం, ప్రేమ ఆయన మీద. విజేత సినిమా విజయవాడలో, అంటే చిన్నప్పటి నుంచి అన్నయ్య మా ఇంటికి ఎప్పుడైనా వచ్చేవాళ్ళు. ఇయర్లీ 1, 2 విజయవాడలో. మా ఫాదరు పోలీస్ ఇన్స్పెక్టర్. అన్నయ్య వస్తే రోడ్స్ జామ్ అయ్యి మా ఇంట్లోకి ఎవరు రాలేనంత. విజేత సినిమా ఫంక్షన్ జరిగింది, మీకు ఎవరు తెలియదు. వెళ్తే దానిలోంచి ప్రాణాలతో బయటకు వస్తామా రాలేదా అన్నంత జనం. విజేత అప్పుడు చిరంజీవి గారిని చూడటానికి వచ్చిన జనం చూసి ఫస్ట్ టైం తెలిసింది ఇంత క్రేజ్ ఉంటుందా ఒక హీరోకి అని. విజేత అప్పుడు ఘరానా మొగుడు ఇవైతే చెప్పక్కర్లేదు కదా. ఫంక్షన్ కంటే ముందు అక్కడ జరిగిన చెప్పులో ఏవో కొన్ని లారీలో తీసుకెళ్లాల్సి వచ్చింది. సో అన్నయ్య అభిమానం కానీ అన్నయ్య మీద ఉండేది కానీ ఇప్పుడు చూస్తున్న జనరేషను ఓన్లీ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టానే ప్రమాణం అనుకుంటున్నారు. చిరంజీవి గారి ఆడియో క్యాసెట్కి 3ంటికి లేచి లైనుల్లో పోలీసులతో దెబ్బలు తిన్న ఫ్యాన్స్ ఉన్నారు. మార్నింగ్ 4 o'clock ఆ క్యాసెట్ వస్తే కొనుక్కోవడానికి కొబ్బరికాయ కొట్టి, నా అదృష్టం ఏంటంటే నేను ముందే చూసుండేవాడిని, వినుండేవాడిని. బట్ అయినా సరే ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి, ఆ పోలీసు లాఠీ చార్జీలు జరగాలి, క్యాసెట్ తీసుకోవాలి. అది చిరంజీవి గారు. సో అలాంటి చిరంజీవి గారిని ఇప్పుడుండే దీనిలో ఆయనే వరుసన. ఇప్పుడు మొన్న వాల్తేరు వీరయ్య సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చి ఏంటి కాంపిటీషన్, ఇది అది ఏదేదో అన్నారు. అమెరికా లేదు, అనకాపల్లి లేదు, అన్ని చోట్ల స్వైర విహారం. ఆయన సినిమా రారాజు. ఆయన వస్తే ఆయన ఒక ఫిగర్. ఆయన్ని స్టైలిష్గా ప్రజెంట్ చేస్తే, ఆయన్ని ఎంటర్టైన్మెంట్గా ప్రజెంట్ చేస్తే, ఆయన్ని ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా, ఒక అన్నలాగా, అన్నయ్యలాగా చూపిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఈ జనరేషన్ చూడబోతున్నారు. అందుకే యంగెస్ట్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చిరంజీవి గారిని చూస్తే ఏ సౌండ్ బాగుంటుందో ఇప్పుడు జనరేషన్ కూడా వాళ్ళు కూడా చూడాలి. సో యూత్, ఫ్యామిలీస్ అందరికీ నచ్చేలాంటి అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. దిస్ ఈజ్ ఏ కరెంట్ జనరేషన్ యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన ఫైట్స్కి, ఆయన డ్యాన్స్కి ఫిదా అన్న వాళ్ళు ఉండరు. ఈ సినిమాలో ఎంత డ్యూరేషన్ ఉంటుంది మీ రోల్? ఐ వుడ్ సే దిస్ ఇస్ అ క్యామియో అంటారా, గెస్ట్ రోల్ అంటారా, స్పెషల్ అపియరెన్స్ అంటారా? ఇట్స్ ఏ స్పెషల్ రోల్. ఐ ఆల్వేస్ ట్రీట్ దిస్ యాజ్ ఎ స్పెషల్ రోల్. సుశాంత్ కంటే నేను మాట్లాడాలి దీని గురించి. చాలామందిని అనుకున్నాను నేను. బట్ కీర్తి పేరుగా ఈ సాంగ్ కూడా ముందే డిజైన్. సుశాంత్ వచ్చిన తర్వాత కంటే కూడా సినిమా అంతా షూట్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సుశాంత్ కేమ్ ఇన్ టు దిస్ ఫిలిం. సో తనది ఒక పైలట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో హ్యాండ్సమ్గా ఉండాలి, చూడంగానే
ఆ కీర్తి సురేష్ పేరుకి చాలా బాగుండాలి. సో నా లక్కీ మస్కట్ సుశాంత్ అనుకోండి. సో నేను అడగంగానే వెంటనే ఒప్పుకోలే. ఒక 1 వీక్ తర్వాత నేను చెప్పాను, కథ చెప్పాను, వదిలేసా. ఒక 1 వీక్ తర్వాత సార్ మీరు చెప్పిన సీన్స్ అన్నీ ఉంటాయి కదా సార్, నేను సినిమా చేస్తున్నాను సార్ అన్నాడు. సో తన అండ్ ద షూట్ అట్మాస్ఫియర్ విత్ కీర్తి, తమన్నా అండ్ సుశాంత్తో హీరోయిన్గా వచ్చింది తమన్నా, బట్ ఇందులో హీరోయిన్ కాదు. చూడండి నెక్స్ట్ సినిమాలో. సో సుశాంత్ ఈజ్ ఆల్సో బిగ్ అసెట్ టు ద ఫిల్మ్. సో ఆయన చెప్పడం కంటే ఆయన దీన్ని ఆలోచించి సాంగ్ కూడా ఉంటుంది అని, సాంగ్ ఏమి బ్రైబ్ కాదు, ముందు నుంచి ఉన్న సాంగ్లోనే ఆయన వచ్చారు. So yeah, screen time may be less, but every scene that I was part of, నేను చాలా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా సార్తో, తమన్నాతో నా ఫస్ట్ ఫిల్మ్ చేశాను, దెన్ ఆఫ్టర్ దాట్ చేశాను కీర్తితో, విత్ ద హోల్ కాస్ట్. ద ఫ్యూ సీన్స్ దట్ ఐ డిడ్ ఆర్ వెరీ మెమరబుల్ ఫర్ మీ, అండ్ ఆఫ్ కోర్స్ ద సాంగ్. మెగాస్టార్ చిరు లీక్స్ అంటే ఎలా ఉంటుందంటే నాకు కూడా తెలియదు. ఓకే, అది పోస్ట్ అయిన తర్వాతే చూసా. అలా ఉంటుంది. ఆ లీక్స్ అంత పీక్స్లో ఉంటాయి చిరంజీవి గారి. మీలో చాలా ఓర్పు నేర్పు ఎక్కువ. ఇండస్ట్రీకి వచ్చారు, చాలా కష్టపడి అగ్ర హీరోలందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్ అందరినీ ఎంతోమందిని కాపాడిన మీరు చిరంజీవి గారిని బాబీ వాల్తేరువేరేలో అద్భుతంగా చూపించాడు. ఫ్యాన్స్కి ఏమి కావాలో అది చూపించాడు. దీంట్లో చూస్తే అంతకి మించి 30 years కుర్రోడ్లాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కనపడుతున్నాడు. దా రహస్యం ఏంటి? 67 సంవత్సరాల వయసులో ఆయన్ని మీరు ఏ విధంగా ఈ సినిమాలో చూపించారని అందరూ యాంగ్జైటీగా ఉంటున్నారు. మీరు ఈ సినిమా ద్వారా అగ్ర దర్శకుల జాబితాలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అదే చెప్తాను అండి. వీక్లీ 1 సినిమా చేసి వెళ్ళారు ఆయన. గాడ్ ఫాదరు, వాల్తేరువేరే ఇది ఒకటే స్ట్రెచ్లో చేశారు. ఆయన ఎలా ఉంటే ఫ్యాన్స్కి బాగుంటుందో ఆయనకి తెలుసు, ఆయన తర్వాత నాకు తెలుసు. సో ఈ అవకాశం, ఇలాంటి స్క్రిప్టు ఆయన ప్రజెంట్ చేసే విధానం, ఆయన కోల్కతా ట్యాక్సీ డ్రైవర్గా ఉంటారు, ఓల్డ్ సిటీ గ్యాంగ్స్టర్గా ఉంటారు. మీరు చూడండి అన్న ఎలా ఏం చేయబోతున్నారు ఈ సినిమాలో. చాలా సంతోషంగా ఉంది సార్. ప్రతి ఫేమ్లో కూడా నిజంగా మాకే ఆయన ఆ వయసులో ఆయన అంత అందంగా ఎలా చూపించాడో మెహర్ రమేష్ గారు, బాబీ కంటే బాగా చూపించారనేది ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఆ ఫీల్ కలుగుతుంది. ఎప్పుడు August 11th వస్తుందా సినిమా చూద్దాం అనే ఉత్సుకతతో అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ దీనిలో నేను ఒకటి చెప్పాలి. శేఖర్ మాస్టర్, నేను ఫైనల్స్ ఒకసారి నేను ప్రభాస్ గారు ఏదో జడ్జిలుగా అదే పిలుస్తారు కదా, సో దానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం శేఖర్ మాస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అమేజింగ్ అనమాట. నేను ప్రభాస్ చప్పట్లు కొడుతూనే ఉన్నాం ఆ యాక్ట్ చూసి. అప్పుడు నేను వెళ్ళి శేఖర్ మాస్టర్ని, శేఖర్ డెఫినెట్గా నీ కొరియోగ్రఫీలో మనం సాంగ్ చేయాలి, చేస్తున్నానని నేను చెప్పేసి వచ్చేసా. నాకు పరిచయం కూడా లేదు, చెప్పాను. అదొక డ్రీమ్ అనుకుంటే తను కూడా ఏదైనా సినిమా ప్లాన్ చేసే ముందో ఇంకోటో కాకుండా స్ట్రైట్గా ఈ సినిమా సాంగ్స్ చేసి అన్ని సాంగ్స్ శేఖరే చేయటం జరిగింది. సో అప్పుడు నేను అనుకున్న మాట ఈ సినిమాకి మా ఇద్దరిది నాకెంత పిచ్చో, నేనంత మ్యాడ్ ఫ్యానో మెగాస్టార్కి శేఖర్ మాస్టర్ కూడా వెర్స్టైల్. ఈ పాటలు 4 ఈ 8కై వైవిధ్యంగా ఉండబోతున్నాయి. ఎలా చేపించాడో బాస్తో గ్రేస్గా మీరే చూస్తారుగా. నెక్స్ట్ ఎదిగే కుంది ఒదిగే లక్షణం ఉన్న చిరంజీవి గారు ఎంతోమంది నేటి యువతరానికి హీరోలకి ఆదర్శం. దగ్గరగా చూసిన మీరు చిరంజీవి గారిని చూసి ఏమి నేర్చుకోవాలని అనుకుంటున్నారు? ఆయన దయాగుణం, చిరంజీవి గారి దయాగుణం, మెగా స్టార్, మెగా హార్ట్ అండి. అన్నయ్య గారిలాగా ఆలోచన కూడా వేరే మనిషికి సాధ్యం కాదు. అంత కరుణ, అంత ప్రేమ, అంత అభిమానం. కరోనాలో నేను ఒక సోల్జర్ అంతే. కరోనా టైంలో ఆలోచన అయింది, ఆచరణ అయింది. ఆయన ఇచ్చిన పిలిపే, ఆయనే మేజర్. సో ఒక హీరో అంటే తెరపైనే కాదు, బయట కూడా ఆ నాయకుడి ఆ హీరో లక్షణాలు
పుష్కలంగా ఉన్న అన్నయ్యలో ఆయన కరుణామూర్తి. ఆయన దగ్గర నుంచి ఎవరైనా శత్రువు ఇతను కరెక్ట్గా మాట్లాడలేదు మన గురించి, చాలా బ్యాడ్గా మాట్లాడాడు, నెగిటివ్గా మాట్లాడాడు అనే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి చాలా పెద్ద హార్ట్ కావాలి, నవ్వుతూ పలకరించడానికి చాలా పెద్ద హార్ట్ కావాలి. అది అన్నయ్య మనసు ఎవరికీ లేదు. ఆయన ఏది మనసులో పెట్టుకో లేదు. అప్పుడు ఏదో అతను అలా అనుకుని ఉంటాడులే అంటారు, కానీ మన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటిది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది, బాగా ఆయన అబ్జర్వ్ చేసి ఏంటి ఇంత ఓర్పా, ఇంత సహనమా ఏంటి అని. అందుకే ఆయన అంత ట్రాన్స్పరెంట్గా హార్ట్ అలా ఉంటుంది కాబట్టే ఆయన రాజకీయాలు వద్దనుకున్నారు. దానిలో ఆయన ఉండలేరు. అందుకే కంబ్యాక్ నా కోసమే వచ్చారు. అండ్ నేను సినిమా చేయగలిగానంటే ఆయన రావడం వల్లే. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంకా ఆయనే అదే మన పెద్ద దిక్కు అయినా ఆయన ఇమేజ్ పెరగడం తప్పితే తరగడం అనేది లేదండి. అది చిరంజీవి గారు. సార్, ఈ మూవీ నుంచి మేమైనా మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ కాన్సెప్ట్ పరంగా మూవీ వెళ్తుందా? ఒక ఎక్స్ట్రావగెంజా, యాక్షన్ ఎక్స్ట్రావగెంజా, ఎంటర్టైన్మెంటు, మంచి సిస్టర్ సెంటిమెంటు, హోల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నుంచి. కైండ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అంతే. మెసేజ్లు ఏమైనా ఉంటే వాట్సాప్లో ఇచ్చుకుందాం. దిస్ సినిమా ఈజ్ టు సెలబ్రేట్ మెగాస్టార్ యాక్టింగ్, మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే చెప్తున్నారు. ఈ జనరేషన్ ఆయనలో చూడనివి ఈ సినిమాలో చూస్తారు. పవన్ కళ్యాణ్ సాంగ్కి 1 మిలియన్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఈ సాంగ్ విన్నాక అంత ఊపొచ్చింది మాకైతే ఫ్యాన్స్ అందరికీ. సో మ్యూజిక్ డైరెక్టర్ గారికి అడుగుతా, మైతి సార్ గారు, మణిశర్మ గారి సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మై ఫేవరెట్ సాంగ్స్ 2 ఉన్నాయండి. ఓకే. ఆ 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టు రిలీజ్. ఐ థింక్ టువర్డ్స్ ద ఎండ్ అవి వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది. మీ ఫాదర్ మణిశర్మ గారు మెలోడీ బ్రహ్మ అనే మంచి నేమ్ ఉంది సార్ ఆయనకి. ఎందుకంటే మెలోడీ బ్రహ్మే కాదు, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక లెవెల్లో ఉంటుంది. ఒక ఇంద్రా కానీ, ఒక టాగూర్ కానీ, ఒక చూడాల కానీ అన్నీని ఒక రేంజ్లో తీసుకెళ్ళాయి. అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఈ సినిమాకి ప్లాన్ చేశారా? నెక్స్ట్ మెలోడీస్ కూడా ఈ సినిమాలో ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, బట్ ఇవన్నీ ఒక డ్యాన్స్తో ఉన్నవి. మెలోడీస్ కూడా ఏమైనా ప్లాన్ చేశారా ఈ సినిమాలో? దెర్ ఇస్ 1 మెలోడీ సాంగ్ అండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన చేసిన అంత గ్రేట్ వర్క్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఎవర్ టచ్. అంటే చిరంజీవి గారికి అంటే ఈ సినిమా చేయడం వల్ల యాక్చువల్లీ నాకు చిరంజీవి గారి సినిమాలు చేసిన ప్రీవియస్ కంపోజర్స్ అందరి మీద ఉండే రెస్పెక్ట్ 10 folds అయింది. బికాజ్ ఇట్స్ సో డిఫికల్ట్. ఎందుకంటే ఆయన స్పాన్లో ఉండే ఒక హీరోకి కంపోజ్ చేయడం కానీ ఇది కానీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఐ హోప్ ఆ స్కేల్లో ఉంటుందని ఐ హోప్, ఐ విష్ దట్ ఇట్ షుడ్ బీ లైక్ దట్. వేదాలను సినిమా చూసాము, కొత్తగా ఏం జీవించబోతున్నారు మేయర్ రమేష్ గారు ఈ సినిమాలో అన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? ఇది ఎవరికి చెప్పుకునే ఆన్సర్ చెప్పడం కాదు, కానీ రీమేక్ చేయటం రియల్లీ ఒక వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ ప్రూవెన్ ఉంది. సో నేను వీరకన్నడిగా చేశాను పునీత్ రాజ్ కుమార్తో. అది రీమేక్ కాదు, సైమల్టేనియస్ రిలీజ్, సేమ్ డే రిలీజ్ అయ్యాయి 2 సినిమాలు. పూరి జగన్నాథ్ గారి కథ నా టేక్లో ఉంటుంది. బిల్లా మనది 6వ రీమేక్. ఎవరి డైరెక్టర్ టేక్ వాళ్ళది ఎలా చేస్తామని. ఇప్పుడు రీమేక్ ఇన్ ద సెన్స్ మనం పురాణాల దగ్గర నుంచి అన్నిటి నుంచి అన్నీ రీమేక్ చేస్తూనే కదా మనం చూసిన సినిమాలు వచ్చాం. ఆ కంటెంట్ని మనం మెగాస్టార్ ఉంటే ఆ కథలో మనం ఏమేమి అంశాలు పెట్టచ్చు, ఏది బాగా వర్కౌట్ అవుతుంది, ఎలా ఆయన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు అనే దాని మీదే నా రీసెర్చ్ జరిగింది. నేను నాకు నచ్చినట్టుగా ఆ మార్పుల్ని సారు ఒప్పుకోవాలి. మా రైటింగ్ టీం సత్యానంద్ గారు, తీరు, విక్రమ్ సిరికొండ, కన్నన్ అందరూ కూర్చుని దాన్ని నెక్స్ట్ లెవెల్, మెగా లెవెల్కి తేవాలి. అది ఒక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్క్రిప్ట్. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తేవాలంటే బిల్లాలో ఎలాంటి చేంజెస్ జరిగాయో అలా దీనిలో మంచి చేంజెస్ ఒక 70% ఆ స్క్రిప్ట్ తాలూకా మూల కథనే తీసుకోవడం జరిగింది. దానిలో ఉండే జిస్ట్ని తీసుకోవడం జరిగింది. ఇది ప్రాపర్ మెగాస్టార్ చిరంజీవి గారి యాక్షన్ ఎంటర్టైనర్గానే ఉంటుంది. సో అది మేము చేసిన అందరికి టీం వర్క్ ఇది, ఇంక్లూడింగ్ అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్. ఈ స్క్రిప్ట్ తీసుకుని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయటానికి
కావాల్సింది స్క్రిప్ట్ మీద ఇష్టం. ఇది ఒక అన్నా చెల్లెల సినిమా. అన్నయ్య అందరికీ అన్నయ్యే. ఆయన్ని నేను ఎలా చూస్తున్నానో మీరు ఎలా చూస్తున్నారో రేపొద్దున్న ఆడియన్స్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదో ఉంటుంది. సో ఇది ఒక అన్నా చెల్లెల స్టోరీ. దాన్ని ఒక పవర్ ప్యాక్డ్గా యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడం జరిగింది విత్ ఆల్ హెల్ప్ ఆఫ్ మై గుడ్ టెక్నీషియన్స్ మార్తాండ్ కే వెంకటేష్ గారు, మా డడ్లీ అండ్ యంగ్ సెన్సేషన్, మా లిరిక్ రైటర్స్ అందరూ 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 మన ఫ్యాన్స్ కాదు, లవర్స్, మెగాస్టార్ లవర్స్ అందరూ కలిసి చేసే సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. సార్ ఇన్ని రోజులు ఎందుకు సార్ మీరు మాస్ సాంగ్ ఇప్పటివరకు చేయలేదు? ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు సార్? చిరంజీవి గారి కోసం వెయిట్ చేశారా ఇలాంటి మాస్ సాంగ్స్? ఏమో అలాంటి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ, బట్ దీంట్లో పుష్కలంగా ఉంది. సో చిరంజీవి గారిని మీరు అందరూ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఎలా ప్రజెంట్ చేస్తున్నారని అడుగుతున్నారు. నేనైతే దీనికి యాక్సెప్ట్ చేయనండి. ఆయన్ని మీరు చూపించడం ఏంటండి? హీఈస్ ఆల్వేస్ హిమ్సెల్ఫ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. టోటల్ టీమ్కి ఆల్ ద బెస్ట్, బిగ్ సక్సెస్ అవ్వాలి. మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఆ టైం కోసం. మీ రీల్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. మీ రీల్ కోసం మేము వెయిట్ నేనైతే చేస్తున్నాను. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్. నా రీల్స్ అయితే మోస్ట్లీ రీల్సే ఉంటాయి. నాకంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నయ్యకి ఎవరో లేరని నేను ఎప్పుడు నమ్ముతాను. అది నిజం కూడా. సో మీరు అది ప్రూవ్ చేయండి మీ రీల్తో. మీరు ఎంత ఫ్యానో చూస్తాం. నేను ఎంత ఫ్యానో ఈ సినిమా చెప్తుంది. మీరు ఎంత ఫ్యానో మీ రీల్ చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ రీల్స్ చేసే చిరు సర్వే. సో మీరు మెగాస్టార్ని తెలంగాణ స్లాంగ్లో అంటే స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నాము. ఇచ్చారా? మీకు ఎలా వచ్చింది ఆ థాట్? ఇప్పుడు మెడ్రాస్ బేస్డ్ సినిమా అనుకోండి, తమిళ స్లాంగ్ ఎలా ఉంటుందో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉండే క్యారెక్టర్. సో న్యాచురల్గా ఆయనకి ఇది కొత్త ఏంటి స్టేట్ రోడీ అని ఆయన చెయ్యని స్లాంగ్, ఆయన చెయ్యని క్యారెక్టర్ అయితే ఏం లేదు. బట్ దీనిలో ఏంటంటే కోల్కతాలో ఎక్కువ బాగా ఉంటుంది, దాని తర్వాత హైదరాబాద్ ఉంటుంది. ఆ కల్చరల్ డిఫరెన్సు, భాష చెప్పడం చిరంజీవి గారు అది చెప్తే బాగుంటుందనే ఐడియా ఆయన కూడా చాలా రోజులు అయింది మనం చెప్పి. శంకర్ దాదాలో చెప్పారు, దీనిలో మాట్లాడారు. సో అందుకనే అది మాట్లాడిస్తే ఎక్కువ మందికి అప్పీలింగ్గా ఉంటుంది అని ఆయన డైలాగ్ నాకు ఆయన ఎలా చెప్పినా నాకు బాగుంటుంది. కానీ అలాంటి మెగాస్టార్తో కొత్త ప్రయోగం ఏం కాదు ఇది. కొత్తగా మనం ఆయన చేయింది ఏం చేయించలేదు, కానీ మంచి ఆయనతో సక్సెస్ అయింది ఒకటి ఈ సినిమాలో కూడా ఉంది. కెమెరాస్ అన్ని అటు ఫోకస్ చేయండి మా సురేష్ వైపు. ఇది సాంగ్ రిలీజ్ కాబట్టి స్వరసాగర్కి ఒకసారి మైక్ అని చెప్తా. నాన్నగారు చూడాలని దగ్గర నుంచి ఇంద్ర అన్నయ్య ఎన్నో బ్లాక్ బస్టర్స్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చారు. నాన్న అడుగు జాడల్లోనే తండ్రి ఉండాలనేది చాలామంది కొడుకులకు ఉంటుంది. ఆ అవకాశం కొంతమందికి దక్కుతుంది. సో నాన్న చేసిన చిరంజీవి గారు ఎన్నో పాటలు చేశారు కదా, మీరు మ్యూజిక్ అయిన తర్వాత లేదా చిన్నప్పుడు మణిశర్మ గారు మ్యూజిక్ చేసినప్పుడు నేను చిరంజీవి గారికి కంపోజ్ చేస్తాను, మ్యూజిక్ చేస్తాను ఎప్పుడైనా ఏ రోజైనా ఊహించారా? అసలు ఎప్పుడు అనుకోలేదండి. ఆయన సో యాక్చువల్లీ ఒక 3 years బ్యాక్ ఇదే నాన్నగారి బర్త్డే రోజు మా స్టూడియోలో హ్యావింగ్ ఎ పార్టీ. సడన్గా ఆయన వచ్చి, అరే మనం సినిమా చేస్తున్నావురా, ఇలా బోలా శంకర్ చిరంజీవి గారితో చేస్తున్నాం. ఓ భయ్యా సూపర్ భయ్యా, అసలు ఎక్స్ట్రాడినరీ భయ్యా, మ్యూజిక్ ఎవడనుకున్నావు అని అడిగాడు ఆయన. అంటే ఇంకెవరు, నాన్నగారే కదా, అసలు ఎలా తీసేద్దాం అందరూ కలిసి, అసలు విల్ వర్క్ అండ్ ఎక్స్ట్రాడినరీగా చేద్దాం. మ్యూజిక్ నాన్నగారు కాదురా నువ్వు అన్నాడు. అచ్చా ఊరుకోండి భయ్యా, జోకులు వేస్తున్నారు. దిస్ వాజ్ మై ఎగ్జాక్ట్ రియాక్షన్ ఫర్ 24 hours. నెక్స్ట్ డే ఆయన పిలిచి నాకు కథ చెప్పేంత వరకు ఐ హ్యాడ్ నో ఐడియా. అండ్ సినిమా ఓపెనింగ్ రోజు నాకు ఐ రియలైజ్ దట్ ఓకే మనం ఇలా చేస్తున్నాం అని. సో అసలు ఎప్పుడు అనుకోలేదు. నాన్నగారికి సహాయకుడిగా మీరు చాలా సినిమాలకు వర్క్ చేశారు, అన్నయ్య సినిమా కూడా వర్క్ చేస్తుంటారు. ఈ సినిమాకి నాన్నగారి ఇన్పుట్స్ ఏమైనా తీసుకుని చేశారా? 100%. అంటే ఫర్ ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు ఆయన నాకు మోస్ట్ లక్కీ థింగ్ ఏంటంటే ఇంట్లో ఒక గైడ్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినా అమ్మో ఎలా చేద్దాం, ఇప్పుడు ఇంతవరకు నేను చేసినవన్నీ ఇప్పుడు యూనో ఇట్స్ నాట్ లైక్ చిరంజీవి గారి సినిమా స్పాన్ సినిమాలు కావు. సో అలాంటి ఒక సినిమా చేసినప్పుడు ఆయన్ని హ్యాండిల్ చేయడంలో, ఇప్పుడు చిరంజీవి గారి మ్యూజిక్ని హ్యాండిల్ చేయడంలో నాకు తెలిసి మా నాన్నగారు ఈజ్ ద బెస్ట్. సో ఆయన్ని ప్రతిదీ అడిగి ఇలా చేద్దాం అలా చేద్దాం అని అడిగి కొన్ని ఒక 50% తీసుకుని ఒక 50% నాది అనేది. మణిశర్మ గారు అనగానే RR గుర్తొస్తుంది. ఆ RRకు ప్రాణం
ఆ సినిమాలు చాలా సినిమాలకి సక్సెస్కి మెయిన్ దోహదపడింది ఆర్ఆర్. ఈ సినిమాలో ఆర్ఆర్ ఎలా ఉంటుంది? ఐ హోప్ తను దాన్ని క్రియేట్ చేసేవాడు. తను చెప్పడం కంటే నేను చెప్పడం బాగుంటుంది, అదిరిపోద్ది. అంతేనా? నువ్వు టేజర్ చూసి ఫోన్ చేయలేదు. అయ్యో, కానీ నాకు చాలామంది హీరోలు కూడా ఫోన్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది మ్యార్ అని చెప్పారు. ఒక సౌండ్ అయితే క్రియేట్ చేశాడు చిరంజీవి గారికి. అంటే మణిశర్మ గారు లాగే చేయడానికి ఆయన్నే పెట్టుకోవచ్చుగా. మణిశర్మ గారు లాగా చేయడానికి అయితే నేను సాగర్ని సెలెక్ట్ చేసుకోలేదు. నా నమ్మకం ఏంటంటే ఇప్పుడుండే కరెంట్ జనరేషన్కి, చిరంజీవి గారి ఫ్యాన్స్కి నచ్చేలాంటి ఒక మ్యూజిక్ని తీసుకురావాలి. జామ్ జామ్ జజ్జనక్క అనేది ఒక ఫోక్ టచ్తో ఉండేది, దాన్ని ఒక థంపింగ్ డ్యాన్స్ నెంబర్ చేయాలి అంటే నేను సాగర్ని సెలెక్ట్ చేసుకున్న విషయం 2 months వరకు మణిశర్మ గారికి చెప్పలా. వీ డిడ్ మ్యూజిక్, తన్ని చెప్పొద్దన్న. ఫస్ట్ తనేం చేస్తాడు, ఫెంటాస్టిక్గా చేశాడు. దాని తర్వాత ఆయనకి తెలిసి ఏంట్రా నాకు చెప్పరా, మీరే ఏదో చేసుకుంటున్నారు ఏంటి అంటే అప్పుడు చెప్పి ఆయనే సర్ప్రైజ్ అయ్యి హ్యాపీ ఫీల్ అయ్యి చిరంజీవి గారికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. అంటే చిరంజీవి గారు ఎస్ చెప్పారు, ఆ విషయం కూడా నేను చెప్పలా. ఫస్ట్ వీ డిడ్ వర్క్. సాగర్ వర్క్ చేశాడు, ఆ వర్క్నే చిరంజీవి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ట్రావెల్. డెఫినెట్గా ఆర్ఆర్ కూడా సినిమా విజువల్ని బట్టే ఎవరైనా ఆర్ఆర్ వస్తుంది. బాగా వచ్చింది మనం చేసిన విజువల్, మనం చేసిన యాక్షన్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, దాన్ని డెఫినెట్గా సాగర్. మేమిద్దరం అయితే ఈ 2-3 years నిద్రపోయిన తక్కువ, మ్యూజిక్ మీద ఎక్కువ వర్క్ చేశాడు. అదంతా కూడా ఇట్ ఈస్ కమింగ్. మెగాస్టార్ సినిమాకి మెగాఫోన్ పట్టాలనేది మామూలు విషయం కాదు. అది ఎంతోమంది కలలు. అది అది చాలా తక్కువ మందికి నెరవేరింది. మీ కళ ఎప్పటి నుంచో ఉంది. మేమందరూ కూడా ఎప్పుడు అన్నయ్యతో మీ సినిమా ఎప్పుడు ఉంటుందని పిల్ల ఆ టైం నుంచి అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం, మాటల ప్రస్తావన వస్తుంది. అలాంటి కోరిక ఒక రీమేక్ సినిమా ద్వారా ఇలా ఈ సినిమా మీరు చేయటం, అది చేసినప్పుడు ఓహో ఇదే నాకు కరెక్టు, ఇదే అన్నయ్యకి నేను సరిగ్గా ఒక అభిమానిగా, ఒక రిలేషన్షిప్లో కానీ అభిమానం కానీ అన్నయ్య నేను ఈ యాంగిల్లో నేను ఇంతవరకు ఎవరో చూపించలేరు, నేను చూపించగలను అనే కాన్ఫిడెంట్ ఈ సినిమా మీకు ఎలా అనిపించింది కథ ఎంచుకున్నప్పుడు, సినిమా చూసినప్పుడు? కానీ అన్నయ్య గారు చేసే సినిమాలన్నీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్లోనే ఆయన ఎంటర్టైన్మెంట్ రారాజు, ఎంపరర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇందులో అన్నీ ఉన్నాయి. ఈ స్క్రిప్ట్లో ఆ ఉన్నదానికి అడిషనల్గా ఇంకో 60-70% యాడ్ చేసే కథలాగా అనిపించింది. అది ఆయన కూడా నమ్మారు కాబట్టే ఈ సినిమా. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా నమ్మారు. ఇంత ఖర్చుతో తీద్దాము, ఇంత బడ్జెట్ తీద్దాం అలాంటి లిమిట్స్ ఏం పెట్టుకోకుండా చిరంజీవి గారితో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీద్దాం సార్, మీరు ఏమంటే అది చేద్దాం అని చేసాం. సో దీనిలో అన్నయ్య గారిని ప్రజెంట్ చేయడానికి కావాల్సిన అంశాలన్నీ తీసుకురావడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఒక అన్నయ్య చెల్లెలు అనేది మనం చాలా రోజులుగా చూడని ఒక సెంటిమెంట్ మ్యాటర్. సో అది ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఈ సినిమాకి. కొన్ని సినిమాలకి పాజిటివ్ వైబ్రేషన్ బాగా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమాకి ఇందాక మనం అనుకున్నట్టుగా గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి లుక్ అలా కనపడుతుందని ఇక్కడ చాలామంది అడగడం జరిగింది. అట్లాగే మన ఇప్పుడు పోస్టర్లు చూస్తుంటే ట్యాక్సీ డ్రైవర్గా, ఆ ట్యాక్సీ డ్రైవర్గా చేసిన గరణమూడు కానీ చాలా సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఇట్లేని మామూలుగా ఆటో జానీగా సినిమాలు చేసిన ట్యాక్సీ డ్రైవర్ అన్ని ఆ కళ సక్సెస్ ఫార్ములాని మీరు పనిగట్టుగా ఎంచుకున్నారా, అది రీమేక్లో నుంచి తీసుకోవడం జరిగింది? అట్లా అంటే ఆయనకి కథ, ఆయన ఉన్న స్టార్డమ్కి సూట్ అయ్యే కథ దొరకడం చాలా కష్టం అండి, ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా. నేను ఈ సినిమాలో అది చూశాను, నేను అది నమ్మాను, నాతో పాటు టీం అందరూ నమ్మారు. చిరంజీవి గారు కూడా దాన్ని ఎస్ చెప్పారు కాబట్టి ఈ సినిమా ముందుకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రీమేక్స్ లేవు, ఒరిజినల్స్ నుంచి ఎంత డిఫరెంట్గా, అక్కడ ఖుషి ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఖుషి ఒకలా ఉంటుంది. జోజితా వహీ సికందర్ని రీమేక్ చేశారని ఎవరికీ తెలియదు. తమ్ముడు అనేది ఒక సినిమానే అనుకుంటారు, బట్ దానిలోంచి తీసుకుని ఆయనేగా చేసింది. సుస్వాగతం, లవ్ టుడే. చిరంజీవి గారు ఎన్ని రీమేక్లు, ఇంక్లూడింగ్ కంబ్యాక్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150, కత్తి. అక్కడ టేక్ వేరేగా ఉంటుంది, ఇక్కడ మనం చిరంజీవి గారిని మనం ప్రజెంట్ చేసేది, వినాయక్ గారు ప్రజెంట్ చేసేది వేరేగా ఉంటుంది. ఠాగూర్, హిట్లర్, ఠాగూర్ రమణ సినిమాలో హీరోని ఉరిదీయబడతాడు హీరో.
చిరంజీవి గారి మీద తీస్తే ఒప్పుకుంటావా? ఒప్పుకో. చింపేస్తాం తెరలో. సో చిరంజీవి గారి ఇమేజ్ని బట్టి, స్టార్డమ్ని బట్టి, ఆయన మనకు నచ్చేదాన్ని బట్టి కంటెంట్ ఆటోమేటిక్గా మారిపోద్ది ఆయన ఆరాతో. సో అలాంటివే జరిగాయి ఇందులో కూడా. ఇమిటేషను, రెప్లికేషను కంటే కూడా క్రియేషన్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. బోళాశంకర్ మ్యూజిక్ని మేము మీకు ఇచ్చాం. మీరేం చేస్తారనే దానికోసం మేము ఎదురు చూస్తున్నాం ఇప్పటి నుంచి. సో డెఫినెట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో మా పిఆర్ టీమ్ విశ్వ, వంశీ, శేఖర్, ఐ ఫెల్ట్ వెరీ గ్లాడ్. అంటే క్వశ్చన్ నుంచే ఆన్సర్ ఉంటుంది. ఎప్పుడో మర్చిపోయిన మెమరీస్ అన్నీ మీ క్వశ్చన్ల రూపంలో రావటం, దాన్ని హార్ట్ఫుల్గా చెప్పడం జరిగింది. కీప్ డూయింగ్, కీప్